పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా జీవాధిపతి అన్న దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ నుంచి కోరుకుంటున్నది ఏమిటో నువ్వు తెలుసుకోగలిగితే, ఆ మార్గములను గనక నీవు అనుసరించగలిగినట్లయితే నీ బ్రతుకు బహు ఆశీర్వాదకరముగా ఉంటుంది. నిన్ను దీనునిగా చూడాలని నీ దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు దీన మనసు కలిగి దీనులై ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండగలుగుతారో వారినే నేను దృష్టించుచున్నాను అని దేవాది దేవుడు చెప్తూ ఉన్నారు. దీనత్వము అనగా తగ్గింపు జీవితము, దేవునికి ఇష్టమైన మార్గముల గుండా చేసే ప్రయాణము. కనుక ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుందండి, 3వ వచనంలో. కాబట్టి ఇక్కడ నువ్వు దీనునిగా ఉండాలి. ఎందుకంటే దేవాది దేవుడు నీకు పరలోక రాజ్యమును, నిత్య జీవమును అనుగ్రహించాలని ఆశిస్తూ ఉన్నారు. కనుక నీవు బహుక్షేమము కలిగి సుఖించదవు. దీనికంటే నీకేమి కావాలి నేస్తమా? నీవు దీనునిగా బ్రతకగలిగినట్లయితే నీకొచ్చే బహుమానం ఏమిటి అంటే భూమిని స్వతంత్రించుకుంటావు. అంటే పరలోక రాజ్యమును నీవు సొంతము చేసుకుంటావు. అంతేకాకుండా బహుక్షేమము కలిగి సుఖముగా హాయిగా ఉంటావు. ఇహమందును పరమందును కూడా తన ఆశీర్వాదములతో నిన్ను నింపి జీవింపచేస్తారు. కాబట్టి నేస్తమా, దీనత్వము కలిగిన వానివై దేవునికి ఇంపైన మార్గముల గుండా, దేవుడు నిర్ణయించిన చట్టములో నీవు బ్రతకగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో సుఖముగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. కనుక అట్టి ఆశీర్వాదము కొరకు నీవు సిద్ధపడు. కాబట్టి నేస్తమా, నీలో ఉన్న గర్వ అహంకారములన్నిటినీ విడిచిపెట్టి దీనత్వము కలిగిన వానివై దేవునికి ఇష్టనుగా జీవించు. దేవుడు నీ కొరకు తన ఆశీర్వాదములు సిద్ధము చేసి ఉంచారు. ఆయనిచ్చే క్షేమము బహుక్షేమము అని చెప్తూ ఉన్నారు. కనుక అట్టి క్షేమము, సుఖము, హాయి, ఆనందము దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుని కృపలో నీవు దీనునిగా జీవించడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు తన ఆశీర్వాదములతో నిన్ను నింపి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కుని బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి రాజా. కుటుంబములలో అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగచేయండి నాయన. జీవము కలిగిన దేవుడా, ఈ దినము పుట్టినరోజు, వివాహ దినం అవసరంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మీ కనికరములను కోరుకుంటున్నాం దేవా. ప్రియులు నాయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. ఏ బిడ్డ అయితే నాయన ఆశతో మీ తట్టు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ బిడ్డ జీవితంలో నాయన మీరు సిద్ధపరిచిన బహుమానమును, క్షేమమును, నాయన సుఖమును, హాయిని అనుగ్రహించండి తండ్రి. సంతోషభరితమైన జీవితములు నాయన కుటుంబంలో అనుగ్రహించండి నాయన. జీవము కలిగిన దేవుడా, మేలులతో హృదయాలు తృప్తిపరిచి జీవింపచేయమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.